ముందుగా మీకు ప్యానెల్లో చర్చలో పాల్గొంటున్నటువంటి వివిధ పార్టీ ప్రతినిధులకి హృదయపూర్వక నమస్కారం. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా ఎడాపెడ అవినీతికి పాల్పడినటువంటి నాయకులపైనే రెడ్ బుక్ ప్రయోగం జరుగుతుంది. ఆ రోజు ఇదే జోగి రమేష్ గారు రెడ్ బుక్ ని హేళన చేశాడు, అవహేళన చేశాడు. అయితే రెడ్ బుక్ లో అక్రమ అరెస్టులు ఉండవు. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, అనకొండలు ఉన్నారో, భూములు కబ్జా చేశారో అటువంటి వాళ్ళ ఆ రెడ్ బుక్ లో ఉన్నారు తప్ప అక్రమ కేసులతో హడలెత్తించే రెడ్ బుక్ కాదు అది. అవినీతి తాట తీసే రెడ్ బుక్ అది. అవినీతిని అరికట్టే రెడ్ బుక్ అది. అవినీతిని సమాధి కట్టే రెడ్ బుక్. ఆ కోణంలోనే ఇవాళ జోగి రమేష్ కుమారుడు, ఆ జోగి రమేష్ బ్రదరు వాళ్ళ అక్క రాజీవ్ అరెస్ట్ జరిగింది. వీళ్ళు గతంలో అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో విజయవాడ దగ్గర అంబాపూర్ అనే గ్రామంలో దాని సర్వే నెంబర్లు మార్చేసి సర్వే చేయకుండా వీళ్ళే ఆమె యొక్క పర్సనల్ అకౌంట్ లో లాగిన్ అయ్యి వీళ్ళే సర్వే రిపోర్ట్ రప్పించుకొని ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి భూముల్ని, అలాగే సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నటువంటి భూముల్ని వీళ్ళు దొంగ కాగితాలతో దొరతనంతో దోచుకున్నారు, కబ్జా చేశారు. దానిపై కొరడా జులిపించడం తప్పంటారా? ఇది అక్రమ అరెస్ట్ అంటారా? ఇది అన్యాయం అంటారా? ఆవేళ 2019లో ఏమి చెప్పారు ఈ నాయకులు? అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ భూముల్ని అగ్రిగోల్డ్ బాధితులకి ఇప్పిస్తాం. ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేశారని ఇదే టీడీపీ నాయకులు, టీడీపీ వాళ్ళందరూ కూడా అన్నారు. అది ఆరోపణే. ఇంకా చట్టం ఎవరు కూడా శిక్షింపబడలేదు. దానిలో ముద్దాయి గారే తేల్చలేదు, నేర నిరూపణ కాలేదు. అదేవిధంగా ఇది కూడా ఒక ఆరోపణే అనుకోవచ్చు కదా. నేర నిరూపణ అయితే కాలేదు కదా, ముద్దాయే కదా. అదే చెప్తున్నాను సార్, వెరీ క్లియర్ గా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ చేసే అరెస్టులు, ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే అరెస్టులు, రెడ్ బుక్ పేరుతో రెడ్ బుక్ లో పేర్కొనబడినటువంటి దోషుల యొక్క అరెస్టులు అక్రమ అరెస్టులు కాదు. అన్ని సాక్ష్యాధారాలతోటి, ప్రాథమిక సాక్ష్యాధారాలతోటి పకడ్బందీగా చట్ట ప్రకారం చిత్తమైనటువంటి కేసులతో, కఠినమైనటువంటి చట్టంతో దొంగల్ని పట్టుకోవడం జరుగుతుంది, ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ఇది మీరు చూస్తారు. ఇప్పుడు ఆవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో గాలి పోగేసి కేసు పెట్టారు. కేవలం కక్ష సాధింపే ధ్యేయంగా కేసు పెట్టారు. అరెస్టు చేసి లోపల పెట్టాలనే అక్కస్తో కేసు పెట్టారు, అరెస్టు చేశారు. ఏమైంది కేసు? ఏమైందండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అదేమి నేరం నిరూపణ కాలేదని కేసేం పోలేదు కదా, బెయిల్ మీద వచ్చారు చంద్రబాబు గారు, అంతే కదా. ఎస్, అదే చెప్తున్నా. ఇప్పుడు ఇది కూడా మీరు అక్కడ ఆవేళ చంద్రబాబు నాయుడు గారు అడిగారు, నా పేరు ఎఫ్ఐఆర్ లో ఉంటే నేను అరెస్ట్ అవుతానన్నాడు, చూపించమని అడిగారు. ఆయన ఇది చట్ట విరుద్ధం అని చెప్పారు. లేదు, కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా లేదు. ఆ తర్వాత మళ్ళీ కోర్టులో చేర్చారు, ముద్దాయిగా చేర్చారు ఆయన ఎఫ్ఐఆర్ లో. ఎన్ని లీలలండి, ఎన్ని వేషాలు వేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని లేని కేసుల్ని సృష్టించి దొంగ కేసులు పెట్టి, అలా సృష్టించవచ్చా అండి? కేసులు పెట్టి ఆనంద్ గారు కేసులలో సృష్టించగలరా? సృష్టించవచ్చా? రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవే ఉందని అదే మీకు కూడా అప్లై అవుతుందా? అప్పుడు అదే మీకు కూడా అప్లై అవుతుందా? నేను స్టార్టింగ్ చెప్పాను, మీకు ఏమని చెప్పా? మా కేసులు అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఉండవు, ఆధారాలతో అరెస్ట్ చేస్తాం. సక్రమ అరెస్టులు ఉంటాయి. అసలైన అవినీతి పరుల్ని, అవినీతి అనకొండలు మాత్రమే అరెస్ట్ చేసి లోపల పెడతాం. వాళ్ళ పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో ఉన్నాయి. వాళ్ళ కోసమే రెడ్ బుక్ ఓపెన్ అయ్యింది. అసలు ఈ రెడ్ బుక్ ఏంటి సార్? రెడ్ బుక్ అంటే ఏంటి అసలు? రెడ్ బుక్ అంటే ఇది పర్షియన్ లో ఒక అపూర్వమైనటువంటి గ్రంథం ఉంది. దాని పేరు
లాల్ కితాబ్ రెమెడీస్ అంటారు. ఉమ్. అంటే పాపాలకి తప్పులకి ప్రాయశ్చిత్తం చేసే బుక్ అది, పరిహారం చేసే పాపాలను పరిహారం చేసే బుక్ అది, శిక్షలు విధించే బుక్ అది. దాన్నే భారతదేశంలో దానికి చట్టబద్ధత ఉందా లేదంటే అది పర్సనల్ బుక్కా? టీడీపీలో ఉన్న నారా లోకేష్ గారి పర్సనల్ బుక్కా? ఏదైతే లోకేష్ గారు ఏమైనా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని హింసిస్తుంటే, అక్రమ కేసుల్లో ఇరికిస్తుంటే, అన్యాయంగా అర్ధరాత్రి గోడ దూకి అరెస్ట్ చేసి లోపల పెట్టి కొడుతుంటే, ఉమ్. రాచి రంపన పెడుతుంటే అప్పుడు ఆ రెడ్ బుక్ ఓపెన్ అయింది. రాబోయే రోజుల్లో ఇదిగో ఈ రెడ్ బుక్ లో మీ అందరి పేర్లు నమోదవుతున్నాయి, మీ అందరి జాతకాలు ఇందులో ఉంటాయి. మా టైం వచ్చినప్పుడు మీ తడాక ఈ బుక్ లో నుండి పేజీల్లోంచి ఒక్కొక్కటి పొట్టలోని పాములు బయట తీస్తాం, మీ తాట తీస్తాం, మీ తోలు తీస్తామని ఆ రోజు ఓపెన్ గా చెప్పారు కదా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో. ఇందులో దాపరికం ఏముందండి? ఓపెన్ గా చెప్పారు. ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్పారు, ఐపీఎస్ ఆఫీసర్లకు చెప్పారు, వైసీపీ నాయకులకు చెప్పారు, జగన్మోహన్ రెడ్డికి చెప్పారు, ఇదే జ్యోతి రమేష్కి చెప్పారు. ఆ కుర్రాడు వయసు ఎంత? ఈవేళ తండ్రి ఆ అపశుభం తెలియని పసివాడండి చంద్రబాబు నాయుడు గారని ఆయన పాపం లేనిపోయి నటన నటిస్తున్నాడు జోగి రమేష్ గారు. ఏమన్నాడండి ఆ కుర్రాడు? చంద్రబాబు నాయుడు శారీరక రోగి, మానసిక రోగి, అతని కంటే రోగి ఎవడన్నా ఉన్నాడా అని వయసుకు తగ్గ మాటలు మాట్లాడాడు. మాటల గురించి మేము భయపట్ల మాట్లాడమనండి. కుర్రాడు మాట్లాడొచ్చా? తండ్రి బూతులు తిడుతున్నాడు అని కుర్రాడు కూడా తిడతాడా? తిట్టిన కుర్రాడు ఏం చేశాడు? అతని వయసు ఎంత? అతను చేసినటువంటి ఆ భూ కబ్జా ఎంత? ఆ భూ కుంభకోణం ఏంటి? బాధితుల భూములు అన్యాక్రాంతం అవ్వకుండా అక్కడ ఈడీ అటాచ్మెంట్లు జరిగితే, సిఐడి అటాచ్మెంట్లు జరిగితే, అటాచ్మెంట్ లో ఉన్నటువంటి భూముల్ని ఇక్కడ ఒక క్వశ్చన్, అగ్రిగోల్డ్ భూములు ఎవరి ప్రభుత్వ హయాంలో అసలు అవి అగ్రిగోల్డ్ బాధితులు వచ్చారు? ఆ అగ్రిగోల్డ్ భూముల్ని సిఐడి దాన్ని లాక్ చేసింది, ఓకే. అసలు అగ్రిగోల్డ్ బాధితులు ఏ ప్రభుత్వ హయాంలో బాధితులు ఏర్పడ్డారు? అగ్రిగోల్డ్ స్కామ్ ఎవరి హయాంలో జరిగింది? అగ్రిగోల్డ్ స్కామ్ అంటే అది రాజకీయ పక్షాలకు సంబంధించిన స్కామ్ కాదు. అగ్రిగోల్డ్ అనే సంస్థ చేసినటువంటి దగ, రైతులను నమ్మించి నట్టేట ముంచినటువంటి మోసం, దాన్ని ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో సిఐడి అటాచ్మెంట్లు, ఈడీ అటాచ్మెంట్లు జరగడం జరిగింది. ఈ లోపల ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో మేము ఓడిపోవడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారు? ఆ భూమిని కాపాడుతామని చెప్పారు, బాధితులకు పంచుతామని చెప్పారు, న్యాయం చేస్తామని చెప్పారు. ఎక్కడ చేశారు? దిగమింగారు. అదే భూముల్ని కోట్లాది వేల కోట్ల ఖరీదు చేసే భూముల్ని సర్వే నెంబర్లు మార్చి, జీవోలు ఉన్నా కూడా జీవో నెంబర్ 117 ఉంది, జీవో నెంబర్ 133 ఉంది, వాటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఆ భూముల్ని మింగేసాడంటే కుర్రాడు. ఓకే ఆనంద్ సాగర్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి వైసీపీ